హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జూలై 4వ తారీఖున రావడం జరిగింది. మరి ఇక్కడ ఏం జాబ్స్ భర్తీ చేస్తున్నారంటే లా క్లర్క్ అనే పోస్ట్ని భర్తీ చేయనున్నారు. మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ 4 పోస్ట్ ఆఫ్ లా క్లర్క్. సో లా క్లర్క్లు 4 పోస్టులు ఉన్నాయంట. మరి వీటిని ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్, సో కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో భర్తీ చేయనున్నారు. టు అసిస్టెంట్ ద హానరబుల్ జడ్జ్. సో హానరబుల్ జడ్జి గారికి అసిస్టెంట్గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టుల్ని ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి నేలపాడు నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనము ఇక్కడ కానీ చూస్తే మనకు శాలరీ అనేటువంటిది 35,000 రూపాయల శాలరీ అనేటువంటిది ఉంటుంది దీనికి. మరి దీనికి వచ్చేసరికి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 19/7/2025 అంటే జూలై 19వ తారీఖు లాస్ట్ డేటు. మరి దీన్ని ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి, ఆన్లైన్ ద్వారా అప్లై చేయకూడదు. మరి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలంటే ఇక్కడ కానీ మీరు చూస్తే 3వ పారాగ్రాఫ్ కానీ చూస్తే ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ నెసరీ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ప్రూఫ్ ఆఫ్ ఏజ్, అకాడమిక్ క్వాలిఫికేషన్ షల్ బీ సెంట్ టు ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఎట్ అమరావతి నేలపాడు గుంటూరు డిస్టిక్ ఏపీ పిన్ కోడ్ నంబర్ 522239 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనము పంపించాలంట ఫ్రెండ్స్. సో ఎవరైతే మీరు అప్లికేషను ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అని చెప్పి సబ్స్క్రిప్షన్ దగ్గర పోస్ట్ ఏంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అని పెట్టాలి. సో దీనికి అడ్రస్ మరొకసారి చెప్తున్నాను. రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నేలపాడు గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నంబర్ 522239 అనేటువంటి అడ్రస్కి జూలై 19వ తారీఖు లోపు పంపించాలి. మరి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. aph.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనకు నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ రిసీవ్ డ్యూ డేట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ ఎస్టిమేషనల్ అండ్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని చెప్పారు. సో అప్లికేషన్ ఇన్కంప్లీట్లో ఉండడం కానీ ఆ టయానికి ఎప్పుడు జూలై 19వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే అప్లికేషన్ తీసుకోమని చెప్పడము ఇక్కడ చెప్పారు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలేస్ అండ్ నో కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఇన్ దిస్ రికార్డ్. సో పోస్టులో లేట్ అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు. సో అరియప్గా వీటిని పంపించారన్నమాట, త్వరగా అందేలాగా చూడండి. నెక్స్ట్ పోతే గైడ్ లైన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్ టు హానరబుల్ జడ్జ్. సో గైడ్ లైన్స్ అనేటువంటిది ఇక్కడ మనకు ఇచ్చారు. సో ఈ గైడ్ లైన్స్లో మనకు ఇంపార్టెంట్ అన్నీ చూద్దాం. అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏజ్ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. ఏజ్ అనేటువంటిది 30 years ఉండాలంట. ఎప్పుడు 1 జనవరి లేదా 1 జూలై నాటికి 30 years అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ పోతే దీనికి క్వాలిఫికేషన్ కానీ మన ఎలిజిబుల్ క్రైటీరియా కానీ చూస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్ ఏ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హ్యావింగ్ స్టడీస్ 5 years రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10+2 years ఆర్ స్కూలింగ్ ఆర్ who have studied after 10+2 regular curriculum degree course followed by 3 years regular law degree from recognized university or college to be recognized university అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా దీనికి 5 years రెగ్యులర్ స్ట్రీమ్ ద్వారా చదివి ఉండాలి. సో అంటే ఓపెన్ ఇట్లా చదువుతూ ఉంటారు ఓపెన్ యూనివర్సిటీలో. సో అట్లా కాకుండా 5 years రెగ్యులర్ స్ట్రీమ్లో ఉండాలి. 10+2 తర్వాత 3 years లా డిగ్రీ అనేటువంటిది చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి కూడా మనకి ఇచ్చినాడు. ప్రొవైడెడ్ డాక్యుమెంట్ స్టడీయింగ్ 5th year ఆఫ్ ద 5 years. సో అది స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ లా విత్ ఇన్ 2 years ఇమీడియట్లీ అని చెప్పి అది ఒకటి ఇచ్చినాడు.
క్యాండిడేట్ షుడ్ నాట్ బి పర్సూయింగ్ ఎనీ అదర్ రెగ్యులర్ కోర్సు. సో అట్లా ఏం పర్సూ చేయరంట. సో నెక్స్ట్ పోతే ఇక్కడ మనకి ఇచ్చారు పీరియడ్ ఆఫ్ అసెస్మెంట్. సో ఇది యాక్చువల్గా ఈ లా క్లర్క్ ఎంగేజ్మెంట్ యాజ్ లా క్లర్క్ విల్ బి నార్మల్లీ ఫర్ 1 పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అసైన్మెంట్. హవెవర్ సబ్జెక్ట్ టు అప్రూవల్ హానరబుల్ ద చీఫ్ జస్టిస్ ద పీరియడ్ ఆఫ్ అసైన్మెంట్ కెన్ బి ఎక్స్టెండ్ ఫర్దర్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 4 years. సో ఒకవేళ 1 year తర్వాత ఇది అయిపోతే మళ్ళీ హానరబుల్ జస్టిస్ గారి యొక్క అనుమతిగాను ఉంటే మళ్ళీ వీటిని ఒక 4 years అంటే 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత మేబీ అది తెలియదు అన్నమాట. సో నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ కానీ చూస్తే డీటెయిల్స్ సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కాంట్రాక్ట్ జాబ్స్ అంటే అన్నీ మనకు వచ్చే మార్కుల్ని ఆధారంగానే వీళ్ళు చేయడం జరుగుతుంది. సో శాలరీ అనేటువంటిది 35,000 అనేటువంటిది ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది లా క్లర్క్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ కూడా ఉంది, నేను మర్చిపోయాను. సో అప్లికేషన్ గాన ఒకసారి చూస్తే ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు డూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ లా ఆఫ్ కాలేజ్. సో ఆ ఫోటో లేటెస్ట్ ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది ఉండాలి లా కాలేజు ప్రిన్సిపల్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాస్తాము. నేమ్ ఆఫ్ ద ఇక్కడ నీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. సో ప్రూఫ్ అనుకో ఖచ్చితంగా ప్రూఫ్ పెట్టాలంట డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి. నెక్స్ట్ పోతే అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రూఫ్ అన్నమాట. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్, సో లా డిగ్రీ ఉండాలి. సో అది ఆ క్వాలిఫికేషన్స్. ఇంకా ఇంటర్ కానీ 10th కానీ పెట్టచ్చు. 10th ఆల్రెడీ ప్రూఫ్ సర్టిఫికేట్ పెడుతున్నాం కాబట్టి అభ్యంతరం ఏం లేదు. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎన్రోల్డ్ యాజ్ ద అడ్వకేట్ ఇన్ ఏ బార్ కౌన్సిల్ డీటెయిల్డ్ ఇన్ దేర్ ఫోర్. సో ఎవరైనా బార్ కౌన్సిల్ అప్లై చేస్తుంటే వాళ్ళు కూడా చేయొచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా నీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే, నేషనాలిటీ, సో కేటగిరీ, సో SC ST BC, సో లాంగ్వేజెస్ నీకు ఏ లాంగ్వేజ్ తెలుసు రాయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అది రాయాలి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ విత్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID కూడా వేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేస్, డేటు, వెరిఫికేషను ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇవి వేసేసి మనకు ఆ యొక్క జూలై 19వ తేదీలోపు రీచ్ అవ్వాలి. సో ఇవి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే 1 జూలై లేదా జనవరి ఇచ్చినారు. ఇంతకుముందు చూసినప్పుడు ఇక 1 జూలై కూడా ఇచ్చినారు. సో ఏజ్ అప్పుడు దాకా ఉండాలి. ఇండియన్ సిటిజన్, క్వాలిఫికేషన్స్, ఇవి డీటెయిల్స్ ఇచ్చినారు అనమాట. ఖచ్చితంగా ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ త్వరగా జూలై 19కి అప్లికేషన్ రీచ్ అయ్యేలాగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఉంటే క్వాలిఫికేషన్లో అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.